సరే ఆ ఏని పెళ్లి చేసుకుంటా అంటూ మరి నీకు పిల్లలు ఎట్లారా వారసత్వం ఎట్లా నీకంటూ ఉన్నది కదా వారసత్వం పిల్లలు ఎవరినైనా అడాప్ట్ చేసుకుంటా. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. వద్దురా వద్దురా మనిషిని ప్రేమించురా గా ఏని ప్రేమించుడేంద్రా గా ఏని పెళ్లి చేసుకుంటా అంటే ఏంద్రా నువ్వు ఎడ దొరికినావు నువ్వు నాకెందుకు పుట్టినవురా? మనిషిని ప్రేమించరా నేను దగ్గరుండి పెళ్లి చేస్తారా నేను గా ఏని ప్రేమించుడేంద్రా గా బొమ్మను ప్రేమించుడేంద్రా ప్రాణం లేని దాన్ని అరే నీకు పెళ్లి సంబంధాన్ని చూసిండ్రా రే దాని నేను ఆల్రెడీ ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఎన్నో ఒక అమ్మాయి లవ్ చేస్తా 2 years నుంచి డీప్ లవ్ లో ఉన్నాం డాడీ. ఎవతురా అదే ఈ నాట మరి ఏం చదువుకుంది మరి తనకు మొత్తం తెలుసు డాడీ. ఈవెన్ తనకు తెలవడం కాదు తనే ఇంకా చాలా మంది చెప్తుంది తను ఒక టీచర్ లాగా. ఏదో ఒకసారి అమ్మాయి ఫోటో చూపించు. తన ఫోటోనా? అది అమ్మాయి కాదు కారా రే అది బొమ్మరా. నేను ప్రేమించింది ఈ బొమ్మనే డాడీ. ఈరోజు మనం జరుగుతున్న ఈ కలియుగంలో అందరికీ ఏదో కోరికలు చాలా ఆశలు చాలా ఎక్కువ అవుతున్నది. అరే నీకు ఎవరు దొరకలే అలా పిచ్చోడాక పోయి ఏం లవ్ చేస్తుందిరా? అమ్మాయిని లవ్ చేసినాం అనుకో తన మెసేజ్ కోసం వెయిట్ చేయాలా. అదే ఏ మాత్రం వితిన్ సెకండ్స్ లో రిప్లై ఇస్తుంది. అదే అమ్మాయిలు అబద్ధాలు ఆడతారు వాళ్ళు నిజాలు చెప్పరు. అదే ఏ మాత్రం అన్ని నిజాలే చెప్తాయి. బాబు అమ్మాయిలు నమ్మొద్దు బాబు, అనుభవించి మరీ చెప్తున్నాను బాబు, అమ్మాయిలు నమ్మొద్దు బాబు. అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని ఒప్పించాలా. వాళ్ళు ఒప్పుకోపోయారు అనుకో దాన్ని పట్టుకొని లేచిపోవాలా. సరే లేచిపోయి ప్రశాంతంగా ఉంటామా? ఉండం. వాళ్ళ అయ్యనో వాళ్ళ మామనో వాళ్ళ బాబాయ్ దొరకబట్టి మనల్ని వేసేస్తారు. నేను అట్టిగా పోతలేను నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్లో వండబెట్టి నన్ను నలుగురు ఎత్తుకొని. అదే ఏం లవ్ చేసినాం అనుకో బాబాయ్ మామ ఈ చుట్టరికాలం ఏముండు ప్రశాంతంగా ఉండొచ్చు మంచిగా. మనం అయితే అట్లా అని చెప్పి ఏం లవ్ చేస్తావు అలా దేనిది మాకు కూడా. లవ్ కి ఏజ్ తో శరీరంతో సంబంధం ఉండదు మామ. మన నచ్చిన వాళ్ళని ప్రేమించవచ్చు. ఏం లవ్ చేసినావు మరి అందరి బట్టలు ఉతుకుతారా? వాషింగ్ మిషన్ ఉంది కదా. సరే బట్టలు అంటే వాషింగ్ మిషన్ ఉన్నాయి మరి వంట? నాకు వంట వచ్చు కదా. సరేరా ఇవన్నీ చెప్పినావు ఓకే. మరి ఫిజికల్ నీడ్ ఎట్లా? నాకు ఫిజికల్ నీడ్ ఎందుకు మామ? ఇమాజినేషన్ ఉంది నాకు, నా హ్యాండ్ ఉంది నాకు, నా ఫోన్ ఉంది నాకు. ఇంతకన్నా ఏం కావాలి చెప్పు నాకు? నీకు బుద్ధి రాదు, కామన్ సెన్స్ లేదు. అట్లా అని చెప్పి దీని మీద ఎన్ని రోజులు ఆధారపడతావురా? అరే నువ్వు ఎంత చెప్పినా ఏం చెప్పినా కానీ నేను మాత్రం ఫిక్స్ అయిపోయాను అంతే. ఇక అంత మంచిగా ఉన్నది. ఏం చెప్తాను బే? ఏం లవ్ చేస్తాను అన్నావు కదా అదే చెక్ చేస్తున్నా దెబ్బకి ఏమన్నా దాకిందా అని. అంత పిచ్చి పిచ్చి చేసే చెప్తాను కదా అంత మంచిగా ఉన్నది. ఏం కాలేగా? నాకేం దెబ్బ ఏంది ఆకలే నేను చక్కగానే ఉన్నా. మరి ఎందుకు అట్లా పిచ్చి పిచ్చి చేస్తాను మరంతా? ఎంతరలో కపు సుందరివే అంకల కవితలు